Kiran Komarapudi, do solemnly affirm that I will be faithful and bear true allegiance to India and to the Constitution of India as by law establishment, that I will uphold the sovereignty and integrity of India, and that I will carry out the duties of my office loyally, honestly and impartially. Okay. Where is the honesty, loyalty and impartiality? Website పెట్టినంత మాత్రాన ఒకన టార్చర్ చేస్తావా? వెబ్సైటా? కానీ వెబ్సైట్ పెట్టింది అరుణ్ కాదు కదా. అవునా? ఇదేంటి మళ్ళీ కొత్తగా? ఆ రోజు నువ్వే నాతో చెప్పావు కదా అతను సిక్ మైండెడ్ అని. సార్, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎస్, ఆ రోజు నేను చెప్పింది వెబ్సైట్ పని ఒక సిక్ మైండెడ్ పర్సన్ది అని. కానీ అరుణ్ పేరు నేను ఎక్కడా చెప్పలేదే. అటువంటప్పుడు అరుణ్ మీద సర్వేలెన్స్ ఎందుకు పెట్టావు? అతని ఫ్రెండ్ ఎందుకు అరెస్ట్ చేసావు? ఇలాంటి బ్లేమింగ్ ఎంక్వైరీ తర్వాత కూడా చేసుకోవచ్చు. కానీ దానికన్నా ముందు దీని వెనకున్న అసలు కల్ప్రిట్ ని అరెస్ట్ చేయాలి. అగైన్ దట్ లాలీపాప్ గై? మేబీ. నువ్వు ఇంకా హాల్యూసినేషన్ నుంచి బయటపడలేదా? సార్, తన మెడికల్ రిపోర్ట్స్. హలుసినేషనా? సార్, అదే నిజం. నేను చెప్పేదంతా నిజం. అరుణ్కి వెబ్సైట్కి ఏ సంబంధం లేదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? సార్, వాడొక స్టాకర్, స్పాంటేనియస్గా ఇంపల్సివ్గా రియాక్ట్ అయ్యే రకం. ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న మనిషి ఏదైనా చేయొచ్చు, మర్డర్ కూడా. కానీ వెబ్సైట్ ఇస్ ఇంపాసిబుల్ సార్. ఎందుకంటే అది చేయడానికి కావాల్సిన పేషెన్స్ అండ్ టైం అరుణ్కి అస్సలు లేవు సార్. దిస్ ఇస్ అ జాబ్ ఆఫ్ అ సిక్ మైండెడ్ పర్సన్ హూస్ వాండరింగ్ అవుట్ సైడ్. వాడు చాలా డేంజరస్. వాడు కాదు డేంజరస్. ఎవరు డేంజరస్ చూడు. నా పేరు అరుణ్. నాకు బ్రతకాలనుంది. కానీ ఆ ఏసీపీ కిరణ్ పెడుతున్న ప్రెషర్ని, టార్చర్ని భరిస్తూ బ్రతకలేను. అందుకే సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. క్రిమినల్స్ నుండి పోలీసులు మనం కాపాడతారనుకుంటాం, కానీ ఇలాంటి సిక్ మైండెడ్ ఆఫీసర్స్ క్రిమినల్స్ కంటే డేంజరస్. సొసైటీకి బిగ్ థ్రెట్. తన వల్ల నా పేరెంట్స్ పరువు కూడా పోయింది. నా చావు తర్వాత తనకి ఎలాగైనా శిక్ష పడేలా చూడండి. ఇదే నా డెత్ విష్. తన వల్ల సఫర్ అయ్యే లాస్ట్ పర్సన్ నేనే అవ్వాలి. ఐ మిస్ యూ ఫ్రెండ్స్. వీడి చావు వెనకాల ఖచ్చితంగా ఎవడో ఒకడున్నాడు. వాడెవడు? హూ? వాడు చేయలేదని ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు ఎందుకు వాడిని చేసేసావు? వాడు కాదని తెలిసినా వాడికి ఈ వెబ్సైట్ కి ఏదో సంబంధం ఉందని నా గట్ ఫీలింగ్. వై డోంట్ యూ అండర్స్టాండ్ సార్? నేను మళ్ళీ చెప్తున్నా, నన్ను యూజ్ చేసుకుని అరుణ్ని ఎవరో టార్గెట్ చేశారని అలర్ట్ చేయడం కోసమే నేను ట్రై చేశాను. కానీ ఇప్పుడు అర్థమవుతోంది అరుణ్ని వాడుకుని టార్గెట్ చేసింది నన్ను అని. అందుకే చెప్తున్నా, వెబ్సైట్ పెట్టిన వాడు ఒక సిక్ మైండెడ్, డేంజరస్ అండ్ ఎమోషన్లెస్ బాస్టర్డ్. ఎనఫ్. ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? ఇలా మాటలు చెప్తే వదిలేస్తామనుకున్నావా? యు ఆర్ సస్పెండెడ్. Sir, I'm not the first, I'm not the last. Sir, please believe in me. Sir, వాడు మాత్రమే నన్ను టార్గెట్ చేయట్లేదు, మీరు కూడా.